AN న్యూస్. రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలనను తరిమికొట్టి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని, హత్యలు, దళిత, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేసిన జగన్ ప్రభుత్వానికి స్వస్తి పలకాలని అన్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశారని, ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించి ఇతర వర్గాలకు బటన్ నొక్కి పంపిణీ చేశారని తీవ్రంగా మండిపడ్డారు. పి గన్నవరం నియోజకవర్గంలోని రోడ్లు, త్రాగునీరు, సాగునీరు ఇబ్బందులు కూటమి ప్రభుత్వంతో పరిష్కారం అవుతాయని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టి దళితులను మోసం చేస్తున్న జగన్ మోసాలను గ్రహించాలన్నారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటూనే వారిపై దాడులకు తెగబడుతున్నారని దళిత వర్గాలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పి గన్నవరంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని 3 మండలాల్లో నదీ తీర ప్రాంతం ఉందని, వరదల సమయాల్లో నదీ కోతకు గురై గ్రామాలు నది గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉన్నందువల్ల తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని గిడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈనాటి పి గన్నవరం నియోజకవర్గ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నన్ను గత కొద్ది కాలంగా ప్రింట్ మీడియా సోదరులందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, పాత్రికేయులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఒక ఉన్నతమైన స్థానంలో చూపించి నన్ను ఒక విశేషమైన వ్యక్తిగా కనపరిచినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అతి మారుమూల గ్రామమైన నదీ పరివాహక ప్రాంతమైనటువంటి లంక గ్రామంలో జన్మించిన నాకు జనసేన పార్టీ అధినాయకుడు ఈ శాసనసభ ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు పి గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నరేంద్ర మోడీ గారికి మీ మీడియా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాలు. ఈ 4 మండలాల్లో 3 మండలాలకి నదీ పరివాహక ప్రాంతం ఉన్నది. ఈ నదీ పరివాహక ప్రాంతం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు చాలా నష్టం జరుగుతుంది. ఆ ప్రాంతం కారణంగా రైతాంగ చాలా ఇబ్బందులకు గురవుతుంది. సరైనటువంటి గ్రోయిన్స్ నిర్మాణం లేకపోవడం కారణంగా సుదీర్ఘకాలంగా వేలాది ఎకరాలు కోతకు గురయ్యి పంట నష్టం జరుగుతూ ఉంది. ఈ కారణంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. రేపు రాబో కాలంలో ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని, అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలున్నా శాసనసభ వేదికగా తప్పనిసరిగా తీసుకొచ్చి అవి పరిష్కరించడానికి నేను ముందుంటానని మీ అందరి ముందుగా తెలియజేస్తున్నా. అకాల వర్షాలు, వరదలు కారణంగా వేలాది హెక్టార్లలో పంట నష్టం జరుగుతుంది. వరద సమయంలో తీవ్రంగా నష్టపోతున్నటువంటి తరుణంలో రేపు రాబో ప్రభుత్వంలో వారికి ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని రెట్టింపు చేస్తానని, తక్షణమే సహాయం అందించే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. అనాదిగా ఈ నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ లేక ఏదైనా ప్రమాదం జరిగితే ఎప్పటి వరకు కొన్ని వందలాది కుటుంబాలు రోడ్డున పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారికి ఏ విధమైనటువంటి సహాయం లేక వారు చాలా బాధపడుతూ ఉన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలను అణగదొక్కబెట్టి వారిపై ఇప్పటికీ 26,000 పైసలకు మందిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు కలిగించినటువంటి విషయాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం.
బీసీ కులాల సోదరుల్ని దారుణంగా నడిరోడ్డుపై హత్య చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. తప్పకుండా ఎవరైతే బీసీ కులాల జోలికి వచ్చి ఇబ్బంది పెట్టారో వారిని వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దళితులపై ప్రభుత్వ వైఫల్యాలు, దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి. దళితులపై అధికార గణం జరిపిన దాడుల్ని, వైసీపీ చేసినట్ట మోసాలను అంబేద్కర్ మహనీయుడు విగ్రహం వెనుక దాచిపెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. 5 ఏళ్ల జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనే దీర్ఘాలు తీసే జగన్ దళితులపై తాను పలికిన చిలుక పలుకుల్లో 1% అయినా ప్రేమ ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవా అని ప్రశ్నిస్తున్నా. అంబేద్కర్ మహనీయుడు కోరుకుంది దళితులపై సమాజంలో వివక్ష పోవడం కోసం. ఈ వివక్ష పోవాలని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి జనసేన పార్టీ మన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా గుర్తు చేసుకుంటాం. ఈ సమాజంలో వివక్ష పోవడమే కాకుండా జగన్ రెడ్డి దళితులను హత్యలు చేస్తున్న వారిని శారదిస్తున్నాడు. అందుకే జగన్ చూసి మోసపోవద్దు, జరిగిన దాడులను మర్చిపోవద్దు. 2019-22 వరకు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరిగిన దాడులు, ఈ దాడులలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్దే మొదటి స్థానం. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఇంకా శారదిస్తున్నటువంటి జగన్ రెడ్డి కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని విచారణ సంస్థలు తెలియజేసినా కూడా తనకి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇంతవరకు బెయిల్ రాకుండా 5 సంవత్సరాలు అతన్ని జైల్లోనే ఉంచడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయంగా పరిగణిస్తున్నాం. సీఎం సొంత జిల్లాలో దళిత అధికారి అచ్చెన్న అనే వ్యక్తిని హత్య చేయించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్యామ్ కుమార్ అనే దళిత యువకుడిని నిర్బంధించి కారులో దాడి చేసి నీళ్ళు అడిగితే నోట్లో మూత్రం పోసి నరకయాత పెట్టినటువంటి ఈ వైసీపీ నేతలు విశాఖపట్నంలో దళిత యువకుడు వర్య శ్రీకాంత్ దొంగతన అభియోగం మోపి శిరోమండనం చేశారు. కరోనా సమయంలో పీపీ కిట్స్ అడిగిన విషయానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోడనే ముద్ర వేసి అతన్ని సస్పెండ్ చేసి అవమాన భారంతో గుండెపోటుతో మరణించడానికి కారణమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోమని, దళితులపై దౌర్జన్యాలు, హత్యల కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. దళితులకి 45 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తానని, దళితులు పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే 1 లక్ష ఇస్తానని మోసం చేశాడు. దళితులు 25 పథకాలు రద్దు చేశాడు. అంబేద్కర్ విదేశీ విధానం పథకం పేరు తీసేసి జగనన్న విదేశీ విధానం, విద్యా విధానం పేరు పెట్టి అంబేద్కర్ని అవమానపరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు నవరత్నాల పేరుతో ఇతర వర్గాలకు దోచిపెట్టినటువంటి జగన్ ప్రభుత్వం దళిత విద్యార్థులకు డిగ్రీ తర్వాత పై చదువులు చదివే అవకాశం లేకుండా చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా ఎస్సీ బీసీ కార్పొరేషన్లు అన్నీ రద్దు చేసి వారికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించి వారికి ఎంతో అన్యాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దళితులందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా గద్దె దించి మనకి అవకాశం ఇచ్చేటువంటి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ఫేవర్గా ఓటు చేసి ఆ ప్రభుత్వం వచ్చేటట్లు తప్పనిసరిగా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం.